వరుపుల రాజా వ్యక్తిగా ఏకే న్యూస్ ఏపీ ఎండి అధికారికి కూడా అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. ఈయన మరణానికి ముందు రాజకీయ మార్పులు, అలాగే రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆయనకి ఎంతమంది ఇబ్బందులకు గురి చేశారు అనే అంశాన్ని తను పర్సనల్గా ప్రస్తావించడం కూడా జరిగింది. నమస్తే, నేను మీ అధికార్, ఏకే న్యూస్ ఏపీ నుండి. ఈరోజు ఏదైతే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో వరుపుల రాజా 51వ జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ తన భార్య వరుపుల సత్యప్రభ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీనికి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించిన అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, రాజా అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు భోజన కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేశారు. దీనికి ముందుగా ఏదైతే రాజా ఇంటికి వెళ్ళే దారిలో ప్రత్తిపాడు మార్గంలో ఉన్న రాజా విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దీనికి అనేక మంది జిల్లా, రాష్ట్ర నాయకులు, అలాగే ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాలకు రావడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మనం ఏకే న్యూస్ ఏపీలో చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో దీనికి ఆల్రెడీ నియోజకవర్గంలోని పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు నిలుపుదల చేయడం, అలాగే ఈ రోడ్డు ఇటు కిర్లంపూడి వైపు, తుని వైపు వెళ్ళే మార్గం కావడం, మెయిన్ ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మార్గాన్ని సుగమం చేయడానికి, అలాగే వరుపుల రాజా ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం, వాహనాలని వాటిని అదుపు చేయడం, అలాగే ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు అధికార్ న్యూస్లో చూడొచ్చు, ఏదైతే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారో వాటిపై కూడా అధికార్ న్యూస్లో చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు మనం చూసాం కదా, ఏదైతే వరుపుల రాజా విగ్రహం దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడి వరకు ఇసుకేస్తే రాలేనంత జనసందోహం ఇక్కడ రావడం జరిగింది. అయితే వరుపుల రాజా 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏంటనేవి ఏకే న్యూస్ ఏపీలో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలకి అనేక మంది రాజా అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక యువకుడు ఉన్నాడు, రాజా అభిమాని అని చెప్పేసి ఏకే న్యూస్ ఏపీ దగ్గరికి రావడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. రాజా గారు మీకు ఎలా అభిమాని? రాజా గారు దిగవంద నేత, పత్తిపాడు నియోజకవర్గ ప్రజా ఆపద బాంధవుడు, ఆరోగ్య ప్రదాత, రాజన్న 51వ జయంతి శుభ సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. రాజన్న జయంతి శుభ సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన స్థానిక శాసనసభ్యులు, మన ప్రియత నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా గారు ఈరోజు ఆయన జయంతి శుభ సందర్భంగా ఇక్కడ మనందరికీ కూడా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు రాజా గారు ఆశీస్సాధన ఏంటంటే ఈ యొక్క నియోజకవర్గంలో యువత ఎవరు కూడా నిరుద్యోగ కింద ఉండిపోకూడదు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా నిరుద్యోగి ఉండకూడదని యువత ఆ రోజు ఆయన పట్టుబట్టడం జరిగింది. ఆ రోజే ఎవరు కూడా ఆరోగ్యం బాగోక ఎవరు కూడా హాస్పిటల్ పోలే, ఎవరు కూడా మరణించకూడదనే ఉద్దేశంతో ఆయన అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క మండలంలోని కూడా హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యం ఆయన ప్రధాన ఎజెండా. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాజా గారు ఏ విధంగా మాకు అంటే ఎలాగ మాకు ఆయన పరిచయం అంటే ఆ రోజు స్థానిక జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వ చిట్టుబారు మరణానంతరం ఆ రోజు వరుపుల రాజా గారితో ఆయనతో మేము 6 ఏళ్ళు కొనసాగించడం జరిగింది. ఆయన 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా ఎవరు నాయకులు లేని స్థానంలో కూడా
యావత్ శంఖవరం మండలంలో మేమందరం కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి సోషల్ మీడియాని ఏకదాటి మీద తీసుకెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణం కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకే కాదు, అమ్మాయిలు కూడా ఎప్పటికీ తీర్చని లోటు. కానీ ఆ లోటును తీర్చడానికి స్థానిక శాసనసభ్యులు ఎంతో కూడా కృషి చేయడం జరుగుతుంది. కానీ ఎన్ని ఏదేమనుకున్నా ఆయన లేని లోటు ఎవరు తీర్చలేంది. కానీ ఆయన బాధ్యత స్థానిక శాసనసభ్యులు తీసుకున్నారు కాబట్టి ఆ వెనకాల మేమందరం కూడా నడవడం జరుగుతుంది. మాది పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకోటం గ్రామం. వజ్రకోటం తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి చేయడం జరిగింది. నా పేరు వాసంజడి సూర్యార్జున్, పత్తిపాడు నియోజకవర్గం మాజీ సిబిఎన్ ఆర్మీ అధ్యక్షుడిని. ఈ రోజు మా గ్రామం నుంచి కూడా దాదాపుగా వజ్రకోట నుంచి 50 మంది యువకులు రావడం జరిగింది. 15 మంది వరకు రక్తదానం ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఎప్పుడు కూడా రాజాగారి ఆశీస్ సాధనకి ముందుకు వెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు వరుపుల రాజు అనుచరుడు మనకి ఏం చెప్పారో విన్నాం. అయితే మనం ఎన్ని పదవులు చేసామనేది కాకుండా ఎన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసాం, మనల్ని ఎంతమంది ఆ సేవా కార్యక్రమాల ద్వారా అభిమానిస్తున్నారు అనడానికి నిదర్శనం ఈ యొక్క కార్యక్రమం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ జాబ్ మేళా ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి మనం జాబ్ మేళాలో ఇప్పటికీ ఎంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు అనేది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ 200 వరకు జాబ్ మేళా అప్లికేషన్స్ వచ్చినాయి. అలాగే ఆన్లైన్ ఉన్నాయో ఆన్లైన్లో అప్లికేషన్స్ కూడా భారీ ఎత్తున నమోదైనాయి అని చెప్పేసి మేడం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనేది మనం నేరుగా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రక్తదానాలు కూడా మొదలుపెట్టారు అని చెప్పేసి అన్నారు. అలాగే ఈ యొక్క మెగా జాబ్ మేళాలో ఇంచుమించు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా మెగా జాబ్ మేళాకు రావడం జరిగింది. మనం చూసాం కదా, ఎక్కడైతే మాత్రం భారీ ఎత్తున జనసందోహం ఉంది. అలాగే యువకులు కూడా తమకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాల్లో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ రక్తదానం జరుగుతుంది, దాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. శిబిరాన్ని ఏర్పాటు చేశారో ఆ శిబిరాన్ని కూడా ప్రతి ఒక్కరికి చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ యొక్క రక్తదాన శిబిరంలో ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవాళ ఇక్కడ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, జాబ్ మేళా, రక్తదానం ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు రక్తదానం ఉదయం నుంచి కూడా తీస్తున్నారు. ఇప్పటికీ సుమారు ఎన్ని నమోదయ్యి ఉంటాయంటారు? ఇక్కడ 2 బ్లడ్ బ్యాంకులు పెట్టారండి. ఒకటి సిద్ధార్థ, రెండోది రెడ్ క్రాస్. అక్కడ 100 సుమారు, ఇక్కడ 100 సుమారు, 200 సుమారు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఉదయం ఎన్ని గంటల నుంచి మొదలైనవి ఇప్పటి వరకు సుమారు నియోజకవర్గం నుంచి ఎంతమంది రాజా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంతమంది వచ్చి ఉంటారండి ఇప్పటికి 1 గంటకి? జాబ్ మేళ అయితేనో, రాజాగారి విగ్రహావిష్కరణకి అయితేనో, రాజాగారి అభిమానులు అందరూ కూడా సుమారు 10,000 మంది రావడం జరిగిందండి ఇక్కడ. దీన్ని ఉద్దేశించి మీరు ఏమైనా కామెంట్ చేయగలరా? ఇది రాజాగారు లేరనే కంటే రాజాగారు ఇక్కడ దగ్గరుండి చేయించినట్టు, ఏర్పాట్లు చేసినట్టు మేము భావించాం. రాజాగారు లేని లోటు ఎక్కడ కూడా కనపడకుండా ఎమ్మెల్యే గారు రాజాగారు చేసుకున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బ్లడ్ డొనేషన్ చేశారో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. ఇప్పటికీ కూడా అంటే చాలామంది రక్తదానాలు చేసినప్పటికీ భోజన టైం అవుతున్నా కూడా ఎప్పటికీ కూడా కొంతమంది రక్తదానం చేయడం మనం నేరుగా చూడొచ్చు. భోజన సమయం కాబట్టి ఇప్పటి వరకు ఎంతోమంది రక్తదానాలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా మనం ఈ యొక్క ఏకే న్యూస్ ఏపీలో చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఏదైతే రెడ్ క్రాస్ సంస్థ అలాగే సిద్ధార్థ సంస్థ, ఈ 2 సంస్థలు కూడా ఇక్కడ ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే సిద్ధార్థ బ్లడ్ బ్యాంక్ వారు ఉన్నారు ఇక్కడ. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ఈ యొక్క రాజాగారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సుమారు రాజాగారు జన్మదినం సందర్భంగా ఒక 200 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇంకా ఒక 100 నుంచి 150 వరకు వస్తారని అంచనా వేస్తున్నాము.
ఇదే విధంగా ఈయన ఇదే కాదు ప్రతి బర్త్డేకి కూడా సుమారు 200 మంది రక్తదానం చేస్తాం జరుగుతుంది. అంటే సేవా కార్యక్రమం, సేవా దృక్పథంతో ఈయన ఎప్పుడు తలపెట్టినా ఈయన ఉన్నా లేకపోయినా సేవ కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే రక్తదానం అన్నది మనం ఒకరితో కాదు, ఒక 3 ప్రాణాలను కాపాడడం. ఆయన ఇప్పుడే కాదు, లాస్ట్ 15 సంవత్సరాల నుంచి రాజా గారి రక్తదానాన్ని ఎప్పుడూ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. రాజా గారు ఉన్నప్పుడు తర్వాత లేనప్పుడు కూడా రక్తదానం ఇలాగే జరుగుతుంది. ఇంకా ఆదరణ పెరగడమే కానీ తరగడం లేదు. ఇదే విధంగా ఈయన ఆదరణ పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనిషి మరణించినా కూడా ఉన్నాడు అని తెలిపే ఒకే ఒక్క అంశం, ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే కార్యక్రమాలని పుణుకుపుచ్చుకొని ఎమ్మెల్యే సత్యప్రభ ఆయన సతీమణి ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, దీనికి ఎప్పుడు గత 15 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వరుపుల రాజా నేనిక్కడే ఉన్నాను, మీ మధ్య ఉన్నాను అనే విధంగా ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు ఆయన్ని అభినందించే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలకు రావడం, చెయ్యడం అనిర్వచనీయం అని చెప్పేసి వీరందరూ తెలపడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి, అలాగే నియోజకవర్గంలోని ప్రతిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం మండలాల నుండి అనేక మంది వందలాదిగా ఈ యొక్క కార్యక్రమాలకు రావడం, అలాగే ఇక్కడ ఏదైతే విందు ఏర్పాటు చేశారో దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఆ విందు దగ్గరికి వెళ్ళడం, అలాగే విందు ఏర్పాటు చేయడం, ఆ విందులో భారీగా నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా రావడం, అలాగే ఇక్కడ మరొక బ్లడ్ బ్యాంక్, అంటే అక్కడ మనం చూసింది సిద్ధార్థ బ్లడ్ బ్యాంకు, ఇక్కడ మనం చూస్తున్నది రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంకు. దీనికి సంబంధించి ఆల్రెడీ భోజనాల టైం కావడంతో క్రౌడ్ తగ్గింది. భోజనాల అనంతరం కూడా రక్తదానాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వీరు తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక కార్యక్రమం అంటే వరుపుల రాజా విగ్రహావిష్కరణ, అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, అలాగే అనంతరం జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఏదైతే వరుపుల రాజా చిత్రపటాన్ని ఏర్పాటు చేశారో ఆ చిత్రపటానికి అనేక మంది ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం, పూలమాలలు, దండలు, పువ్వులు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇంకా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, ఎలా జరుగుతున్నాయనే దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మా అందరూ అభిమాన నాయకులు దివంగత వరుపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరి పండ్లు, రొట్టెల పంపిణీ కార్యక్రమాన్ని మా ఏలేశ్వరం టౌన్లో ఉన్నటువంటి మా యువ నాయకులు, మా సోదరులైనటువంటి బుదిరెడ్డి గోపాలకృష్ణ గారు, మేము కలిపి ఈరోజు మరి ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అలాగే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎప్పుడు కూడా ముందుండే వరుపుల రాజా గారు మరి మా మధ్య లేపడం, మరి ఆయన స్మరించుకుంటూ మా అందరికీ లోటే, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఆ విషయంలోనే మరి మా ఎమ్మెల్యే గౌరవనీయులు వరుపుల సత్యప్రభ రాజా గారికి మేము అండదండలుగా ఎప్పుడు ఉంటామని చెప్పి రాజాగారిలో ఆవిడ కూడా ఆశయాలు ముందు తీసుకెళ్తూ వెళ్తున్నారు. కాబట్టి ఆవిడ ఎప్పుడు మరి ప్రజా సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా ముందడుగులో రాష్ట్రంలోనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. దివంగత నేత వరుపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా ఈరోజు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అందరూ కూడా, పట్టణ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, నేను పట్టణంలో ఉంటే టీడీపీ శ్రేణులు అందరితో కలిసి ఈరోజు ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద రోగులకు రొట్టె, డ్రింక్స్, ఫ్రూట్స్ పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు దివంగత నేత రాజా గారి సతీమణి ఎవరైతే ఉన్నారో సత్యప్రభ రాజా గారికి రాజా గారు వారి యొక్క దివ్య ఆశీస్సులతో మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలని, ఆమెతో పాటు ఆమె అనుచరులుగా ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గ రాజన్న సేన అందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా దివ్య ఆశీస్సులు మా అందరికీ అందజేయాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఎక్కడున్నా కానీ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల మధ్యలో ఏ రోజుకి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయన యొక్క జ్ఞాపకాలను మర్చిపోలేని స్థితిలో ప్రజలు కానీ రాజన్న సేన కానీ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటే ప్రతిపాడు గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజా గారు ఏదైతే సేవా కార్యక్రమాలను ఇష్టపడతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతనే వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ హాజరవుతున్నటువంటి శ్రేణులకు కానీ ఎవరైతే ఈ నిరుద్యోగ యువత అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా
లంచ్ కార్యక్రమాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై టీడీపీ. ఈరోజు స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క 51వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవటం, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్ఫరెన్స్లో శాసనసభ్యులు కాకపోయినా అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సతీమణిని సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆ ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదించుతున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించిన నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, నిజంగా ఈరోజు ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం, అందరికీ బాధాకరమైన విషయం అయినా సరే, ఎప్పటికీ ఎవరిని అడిగినా సరే నాకు పెద్దగా డైరెక్ట్ పరిచయం లేకపోయినా సరే, జిల్లాలో ఏ పొలిటీషియన్తో ఏ పొలిటికల్ గురించి మాట్లాడినా సరే నాకు అత్యంత మిత్రుడు రాజా గారిని చెప్తుంటారు. ఎలాగంటే అది ఆయన మనసు, అంటే ఆయనకున్న మనసు అటువంటిది. ఎవరినైనా చాలా ఒక ఆప్యాయతగా పిలిచే వ్యక్తి, ఆప్యాయత పలకరించే వ్యక్తి. ఎప్పుడు ఉంటుంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ దారంటే ఎవరు ఏ పొలిటీషియన్ అయినా సరే అక్కడ రోజు వెళ్ళడం చేసిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అలాగే అంత ఒక కుటుంబ సభ్యులను హోస్ట్ చేసే వ్యక్తికి ఈరోజు మనలో లేకపోవడం నిజ బాధాకరమైన విషయం. ఈ స్థానంలో నిలబెట్టారు, దాన్ని ఎక్కడా కూడా వమ్ము కానివ్వకుండా మీ అందరికీ అండదండలుగా నేను నిలబెడతాను. ఆయన ఆశల్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇంకా అన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళా గురించి చెప్పుకుంటే దాదాపు 35 కంపెనీల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 10th నుంచి బీటెక్ వరకు ఎవరి విద్యార్థులకు సంబంధించి వారికి తగినట్టుగా అన్ని కంపెనీలు ఇక్కడ ఇప్పుడు జాబ్ మేళాలో అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ జాబ్ మేళాలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడ ఏదైనా ఇక్కడ విజయం సాధించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడద్దు. దానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని జాబ్ మేళాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరింతగా మనం అందరం కూడా మీ అందరికీ నిరుద్యోగ యువత అందరికీ కూడా మరీ చెప్తున్నది, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి, అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. రాబోయే కాలంలో ఇది మొదటి మెట్టు అనుకుని దాన్ని ఎలా సాధించాలన్న నిరంతర దీక్షతోటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వరుపుల రాజా 51వ జన్మదినాన్ని అతి వైభవంగా జరిపించారో, దీనికి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఎన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తలపెట్టారనేది మనం ఐకే న్యూస్ ఏపీలో చూడడం జరిగింది. అయితే మనిషి ఉన్నప్పుడు తన వైభవం ఎలా ఉన్నా మరణించిన తర్వాత ప్రజల్లో బ్రతికే ఉన్నాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క వరుపుల రాజా. ఈ యొక్క వరుపుల రాజా విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడంతో పాటు 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అలాగే వరుపుల రాజా వ్యక్తిగా ఏకే న్యూస్ ఏపీ ఎండి అధికారికి కూడా అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. ఈయన
మరణానికి ముందు రాజకీయ మార్పులు అలాగే రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆయనకి ఎంతమంది ఇబ్బందులకు గురి చేశారు అనే అంశాన్ని తను పర్సనల్గా ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ విషయాల్ని ఎప్పుడూ కూడా మనం అధికార న్యూస్లో కానీ వ్యక్తిగతంగా కానీ చూపించడం జరగలేదు. కానీ ఈరోజు ఏదైతే మనిషి మరణించిన తర్వాత మహానీయుడు అవుతాడు అని ఈయన నిరూపించాడో, ఈయన చేసే సేవా కార్యక్రమాలని తన భార్య తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తాను అని హామీ ఇవ్వడంతో పాటు చేస్తున్న సందర్భాన ఏకే న్యూస్ ఏపీ నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార్ న్యూస్.